వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం మొఘల్ వంశం గురించి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆర్డర్ ప్రకారం ఈ మొఘల్ వంశం రాజులను ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మిస్ కాకుండా ఉండటానికి మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ముందుగా మనకి ఈ మొఘల్ వంశం అనేది మనకి భారతదేశ చరిత్రలో ముఖ్యమైనది అనమాట. సో మన భారతదేశ చరిత్ర గురించి ప్రతి ఒక్క ఎగ్జామ్లలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ మొఘల్ వంశం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మనకి 2021 సంవత్సరంలో మనకి ఈ మొఘల్ వంశం గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అయిందనమాట. సో ఈ మొఘల్ వంశాన్ని ఒక ఆర్డర్ ప్రకారంగా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం మనం. సో దీనికి ఒక కోడ్ ఉందన్నమాట. ఈ కోడ్ నేనే సొంతంగా క్రియేట్ చేశాను. సో ఆ కోడ్ ఏంటంటే, బాహుబలి అక్బర్ని జయించి షవర్మా తినడానికి ఔరంగాబాద్ వెళ్ళాడు. బాహుబలి అక్బర్ని జయించి షవర్మా తినడానికి ఔరంగాబాద్ వెళ్ళాడు. ఇందులో కోడ్ ఏంటంటే మనకి బాహుబలిలో బా అంటే బాబర్, హు అంటే హుమాయూన్. సో మనకు మొఘల్ వంశంలో మొదటి వ్యక్తి ఎవరంటే బాబర్ అనమాట. సో బాహుబలిలో హు అంటే హుమాయూన్. అదేవిధంగా మనకి అక్బర్ని అంటే అక్బర్ అనమాట. సో మనకి బాహుబలి, హుమాయూన్ తర్వాత అక్బర్ అనమాట. అక్బర్ తర్వాత మనకి జయించి, సో ఇందులో జయించిలో జహంగీర్ అనమాట. సో ఇక్కడ ఆ అంటే అక్బర్, హు అంటే హుమాయూన్, బా అంటే బాహుబలిలో బా అంటే బాబర్ అనమాట. సో బాబర్, హుమాయూన్, అక్బర్, జయించిలో జహంగీర్, షవర్మా అంటే ఇందులో మొదటి లెటర్ ఉంది కదా షా. సో షవర్మాలో షా వచ్చేసి షాజహాన్ అనమాట. అదేవిధంగా మనకు షవర్మా తీయడానికి ఔరంగాబాద్ వెళ్ళాడు. సో ఔరంగాబాద్ అంటే ఔ అంటే ఔరంగజేబ్ అనమాట. సో మనకి ఈ ఔరంగజేబ్ ఎక్కువగా మనకు ఔరంగాబాద్లో ప్రముఖుడు అనమాట. మనకి ఈ ఔరంగజేబ్ యొక్క పరిపాలన ఎక్కువగా ఔరంగాబాద్ ఏరియాలో కొనసాగింది. సో అందుకు మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇలా ఈ కోడ్ ఇచ్చాను అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. బాహుబలి అక్బర్ని జయించి షవర్మా తినడానికి ఔరంగాబాద్ వెళ్ళాడు. బాహుబలిలో బా అంటే బాబర్, హు అంటే హుమాయూన్, ఆ అంటే అక్బర్, జా అంటే జహంగీర్, షా అంటే షాజహాన్, ఔ అంటే ఔరంగాబాద్లో ఔ అంటే ఔరంగజేబ్ అనమాట. సో మనకి ఇక్కడ బాబర్ యొక్క బిరుదుని మనం పాదుషా అంటామన్నమాట. బాబర్ యొక్క బిరుదు వచ్చేసి పాదుషా. బాబర్ అంటే టర్కీ భాషలో పులి అని అర్థం వస్తుంది అనమాట. మనకి బాబర్ అంటే టర్కీ భాషలో పులి అని అర్థం వస్తుంది మనకి. ఈ మొఘల్ వంశంలో మొదటి వ్యక్తి ఎవరంటే బాబర్ అనమాట. సో ఈ మొఘల్ వంశంలో ఓన్లీ వీళ్ళే ఉన్నారా, ఇంకా మిగతా వాళ్ళు కూడా లేరా అంటే ఇంకా చాలామంది ఉన్నారనమాట. సో మనకు మెయిన్గా ఈ 7 మెంబర్స్ 1 2 3 4 5 6. సో ఈ మెయిన్గా ఈ 6 మెంబర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఎందుకంటే ఈ మొఘల్ వంశంలో మనకి ఎక్కువగా యుద్ధాలు ఎక్కువగా ప్రసిద్ధులు ఎవరంటే మనకి ఈ 6 మెంబర్స్ వస్తారనమాట. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వారి గురించి ఎక్కువగా ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ రావన్నమాట. మేబీ ఎక్కువగా రావు, ఎప్పుడైనా ఒకటిలా వస్తూ ఉంటాయన్నమాట. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం మనం బాబర్ గురించి కొన్ని ప్రముఖమైన విషయాలు తెలుసుకుందాం. బాబర్ అంటే పులి అని అర్థం అన్నమాట. టర్కిష్ భాషలో బాబర్ అంటే పులి అని అర్థం వస్తుంది. అదేవిధంగా బాబర్ యొక్క బిరుదు వచ్చేసి మనకి పాదుషా అంటాము. బాబర్ చేసిన యుద్ధాలు ఏంటివంటే, మొదటి పానిపట్టు యుద్ధము 1526వ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం చేశారనమాట. దాని తర్వాత కన్వా యుద్ధము 1527లో కన్వా యుద్ధము, 1528లో చందేరి యుద్ధము, 1529లో గోగ్రా యుద్ధం చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హుమాయూన్. సో హుమాయూన్ అంటే అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం వస్తుంది. సో
హుమాయూన్ చేసిన యుద్ధాలు వచ్చేసి చూనార్ యుద్ధము, చౌసా యుద్ధము, బిల్గ్రామ్ యుద్ధము మరియు కనోజ్ యుద్ధాలు అన్నమాట హుమాయూన్ చేసినటివి. సో హుమాయూన్ యొక్క జీవిత చరిత్ర ఏంటంటే హుమాయూన్ నామా అన్నమాట. సో హుమాయూన్ యొక్క జీవిత చరిత్ర హుమాయూన్ నామా. దీన్ని రచించిన వారు ఎవరంటే హుమాయూన్ యొక్క సోదరి గుల్ బదన్ బేగం అన్నమాట. గుల్ బదన్ బేగం హుమాయూన్ యొక్క సోదరి మనకి హుమాయూన్ నామాను రచించిందన్నమాట. అదేవిధంగా బాబర్ రచించిన గ్రంథం వచ్చేసి తుజ్కి బాబరీ లేదా బాబర్ నామా అని అంటాము. తుజ్కి బాబరీ లేదా బాబర్ నామా అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్బర్ అన్నమాట. సో అక్బర్ అంటే మనకి అర్థం వచ్చేసి గొప్పవాడు అని అర్థము. అక్బర్ చేసిన యుద్ధాలు వచ్చేసి మనకి 1556లో రెండవ పానిపట్ యుద్ధాన్ని చేశారు. అదేవిధంగా అక్బర్ నిర్మించిన నిర్మాణాలు ఫతేపూర్ సిక్రీలో ఎక్కువగా నిర్మాణాలు చేశారనమాట అక్బర్. ఫతేపూర్ సిక్రీలో. అదేవిధంగా అక్బర్ నిర్మించిన కోటలు వచ్చేసి మనకి ఆగ్రా కోట, లాహోర్ కోట, అలహాబాద్ కోట అన్నమాట. సో నేను ఓన్లీ మెయిన్ మాత్రం చెప్తున్నాను అనమాట, ఇంపార్టెంట్ మాత్రమే. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని టాపిక్స్ని ఎక్కువగా ప్రిపేర్ కాండి. ఎందుకంటే మీకు సింపుల్గా గుర్తుండడానికి ఈ కోడ్ను జనరేట్ చేశాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎక్కువగా ఇయర్స్ ఇస్తారనమాట ఎగ్జామ్లో, ఏ ఇయర్లో ఏ మొఘల్ వంశ రాజులు పరిపాలిస్తున్నారని. సో మనకి ఇట్లా ఈ సిరీస్ను గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎగ్జామినేషన్లో సులభంగా ఉంటుందన్నమాట. మనకి జహంగీర్ అనమాట, జయించిలో జహంగీర్ అంటే అర్థం ఏంటంటే మనకి ప్రపంచాన్ని మోసేవాడు. జహంగీర్ అంటే అర్థము ప్రపంచాన్ని మోసేవాడు అనమాట. జహంగీర్ అంటే ప్రపంచాన్ని మోసేవాడు అని అర్థము. జహంగీర్ యొక్క స్వీయ చరిత్ర ఏదంటే మనకి తుజక్ ఏ జహంగీరి అనమాట. జహంగీర్ యొక్క స్వీయ చరిత్ర తుజక్ ఏ జహంగీరి అనమాట. సో మనకు నెక్స్ట్ వచ్చేసి షాజహాన్ అనమాట. సో షాజహాన్ అంటే ప్రపంచ చక్రవర్తి అని అర్థం వస్తుంది. షాజహాన్ అంటే ప్రపంచ చక్రవర్తి అని అర్థం అన్నమాట. మనకు షాజహాన్ యొక్క బిరుదులు షా ఆలం, పాదుషాజీ అన్నమాట. మనకి షా ఆలం మరియు పాదుషాజీ. షాజహాన్ నిర్మించిన నిర్మాణాలు తాజ్మహల్. నేను ఇక్కడ ఓన్లీ రఫ్గా రాస్తున్నాను అనమాట మీకు అర్థం కావడానికి. తాజ్మహల్, ఎర్రకోట, అదేవిధంగా మోతీ మసీద్ అనమాట. తాజ్మహల్, ఎర్రకోట, మోతీ మసీద్. మనకు షాజహాన్ నిర్మించిన నిర్మాణాలు తాజ్మహల్, ఎర్రకోట, మోతీ మసీద్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఔరంగజేబ్ అనమాట. సో ఔరంగజేబ్ అంటే మనకి ఔరంగజేబుని ఆలంగీర్ అంటామన్నమాట. ఔరంగజేబుని ఆలంగీర్ అని పిలుస్తారు. ఆలంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థం అనమాట. సో ఔరంగజేబు యొక్క కట్టడాలు ఏంటివంటే మనకి ఇక్కడ బీబికా మక్బారా, అదేవిధంగా మనకి బడాషాహీ మసీద్ అనమాట. బడాషాహీ మసీద్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అక్బర్ యొక్క సమాధిని ఏమని పిలుస్తామంటే మనము కులాదాబాద్ అని పిలుస్తాము. అక్బర్ యొక్క సమాధిని కులాదాబాద్ అంటాము. ఈ కులాదాబాద్ ఔరంగాబాద్లో ఉంది. ఈ కులాదాబాద్ అనేది మనకు ఔరంగాబాద్లో ఉందన్నమాట. ఔరంగజేబు తర్వాత మనకి తరువాతి మొఘల్ చక్రవర్తి ఎవరంటే మనకి బహదూర్ షా అన్నమాట. ఔరంగజేబు తర్వాత
తర్వాత చక్రవర్తి ఎవరంటే బహదూర్ షా. సో ఇక్కడ ఈ బహదూర్ షా నుంచి మనకి మొత్తంగా బహదూర్ షా 2 వరకు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరెవరంటే మనకి బహదూర్ షా, జహందర్ షా, ఫరూక్ షియర్. సో వీళ్ళు మనకి ఎక్కువ ఇంపార్టెంట్ కాదనమాట, ఎందుకంటే వీళ్ళు వారి యొక్క ప్రాణమంతులు సేనాధిపతుల యొక్క వారు చెప్పిన మాటలు వినుకుంటా వీళ్ళు ఎక్కువగా ప్రముఖులు కాలేదన్నమాట. సో వాళ్ళ చేతిలో వీళ్ళు కీలుబొమ్మలుగా ఉండేవారు అనమాట. సో అందుకు ఈ మొఘల్ వంశంలో మనకు మెయిన్గా బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో మనకి ఇక్కడ ఫరూక్ షియర్ తర్వాత మహమ్మద్ షా, తర్వాత అహ్మద్ షా, తర్వాత మనకి ఆలంగీర్ 2, షా ఆలం 2, మనకి అక్బర్ 2, చివరిగా బహదూర్ షా 2 అనమాట. సో మనకు మొఘల్ వంశంలో మొదటి వ్యక్తి ఎవరంటే బాబర్, చివరి వ్యక్తి ఎవరంటే బహదూర్ షా 2 అనమాట. సో మనము ఈ మొఘల్ వంశాన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. బాహుబలి అక్బర్ని జయించి షవర్మా తినడానికి ఔరంగాబాద్ వెళ్ళాడు. సో ఈ సింపుల్ కోడ్ని గుర్తుపెట్టుకోవడం వలన ఈ మొఘల్ వంశాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా ఉండడానికి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అందులో డైలీ ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.